బైబిల్ గ్రంథంలో నుండి ఎఫెసీలోకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలను చదువుకుందాం. చూడండి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ప్రభునందు ప్రియులారా, పౌలు మహనీయుడు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక ఈ 2వ అధ్యాయంలో 6-7 వచనాలు ఇప్పుడు మనం చదువుకున్నాం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము. ఇంతవరకు ఒక బిట్ తీసుకుందాం. యేసుక్రీస్తు ద్వారా మనకు ఒక ఉపకారం చేశాడంట. ఆయన అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము అన్నాడు. మళ్ళా లేఖనంలోనే చూస్తే యుగముల అంతమందు తన ప్రియకుమారుని పంపించెను అని ఉంటుంది. అన్నిటి అంతంలో ఆయన ఎంటర్ అయ్యాడు. ఆయన ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు ఆయన వచ్చి కూడా 2000 సంవత్సరాలు దాటింది. ఇప్పుడున్న పరిశీలన ఏంటంటే టోటల్గా మొత్తం కథ అంతా క్లైమాక్స్కి వచ్చింది, చివరికి వచ్చేసాం. ఇంకా కొద్ది కాలంలో ప్రభు రాకడ జరుగుతుంది. పరిశుద్ధులందరూ అంటే క్రీస్తు రక్తంలో కడగబడి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పాపములు కడిగేసుకొని పరిశుద్ధపరచబడిన భక్త సమాజం మొత్తం కూడా ఎత్తబడుతుంది. తర్వాత కొద్ది కాలానికి మళ్ళీ భూమి మీదకి వచ్చి 1000 ఏండ్ల నీతి పాలన జరుగుతుంది. ఆ 1000 ఏండ్ల నీతి పాలన అయిపోయిన తర్వాత టోటల్గా పంచభూతాలు మొత్తం కూడా నాశనం అవుతాయి అన్నది దేవుని వాక్యం. 2 పేతురు 3వ అధ్యాయం మీరు చదువుకోవచ్చు. 2 పేతురు 3వ అధ్యాయము మీరు చదువుకోవచ్చు ఇంటికి పోయిన తర్వాత అయినా. అందులో పంచభూతములు మహావేంద్రంతో లయమైపోతాయని ఉంటుంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము కూడా 11వ వచనం నుంచి మీరు చదువుకోవచ్చు. ధవళ సింహాసనాన్ని గురించి మాట్లాడుతూ భూమి ఆకాశములు ఆయన సముఖంలో నిలువ చోటు లేక పారిపోయెను. ఇక్కడేమో పారిపోయినాయి అంటాడు, అక్కడేమో లయమైపోయినాయి అంటాడు. ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి భూమి, నిలిచి ఉన్న ఈ భూమి మరొక 1000 ఏండ్ల తర్వాత పూర్తిగా ఈ భూమే కాదు, ఆకాశమే కాదు, పంచభూతములు అంటే భూమి, ఆకాశములు, గాలి, నీరు, నిప్పు, అగ్ని. ఇవి పంచభూతాలు మహావేంద్రంతో లయమైపోతాయంటే ప్రకృతి పూర్తిగా నశిస్తుంది అని చెప్పేశాడు పేతురు పత్రికలో. అయితే ప్రభు దినము అయితే వచ్చినట్లు పాయింట్ ఏంటంటే అంతటితో యుగ సమాప్తి అయిపోయిన తర్వాత ఇక మళ్ళా యుగాలు ఉన్నాయా, మళ్ళా ప్రపంచములు ఉన్నాయా, మళ్ళా ఇలాగ పరిపాలనా వ్యవస్థ ఉందా అని ఒక పరిశీలన చేసుకుంటే ఉంది అని దేవుని వాక్యం చెప్తుంది. రాబోవు యుగములలో చూడండి, ఏ యుగములలో? క్రీస్తు యేసునందు ఆయనకు మనకు చేసిన ఉపకారము ద్వారా చూస్తున్నారా? అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో అది ఆ మాట. రాబోవు యుగములు అంటే ఈ 1000 ఏండ్ల నీతి పాలనతో యుగాంతం అయిపోతుంది, ఇంకా తర్వాత యుగములు లేవు అని అనుకోవద్దు. ఈ పంచభూతాలు లయపరిచి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశాన్ని మళ్ళా సృష్టిస్తాడు. ఇది కూడా ప్రకటన, యెషయా గ్రంథం 2 చెప్తున్న సాక్ష్యం. అర్థమైందా? యెషయా గ్రంథం మీరు ఒకసారి 2వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయం చూడండి. ఇదేమో 1000 ఏండ్ల నీతి పాలన గురించి
మాట్లాడతాడు. 2వ వచనం నుంచి చూడొచ్చు. అంత్య దినములలో ఉమ్, పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి ఆ, కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ఆ, ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ, ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, ఆ, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. ఆ, జనములు గుంపులు గుంపులుగా వచ్చి ఆ, యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళుదము రండి. ఉమ్, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. ఆ, మనము ఆయన త్రోవల్లో నడుచుదుమని చెప్పుకొందురు. ఆ, ఆయన మధ్యవర్తి అయి ఆ, అన్ని జనులకు న్యాయము తీర్చును. ఆ. అనేక జనములకు తీర్పు తీర్చును. ఆయనే మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేకులకు తీర్పు తీర్చును. సాక్షాత్తు రియల్గా యేసు ప్రభు, యేసు మన పాపముల కొరకు సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి 3వ నాడు తిరిగి లేచాడో ఆ యేసే రియల్గా నేను మీ కళ్ళ ముందు ఎలా కనబడుతున్నానో అలాగా యెరూషలేమును కేంద్రంగా చేసుకొని భూమండలం మొత్తాన్ని కూడా 1000 ఏండ్లు పరిపాలించబోతున్నాడు. అప్పుడు భూమి మీద ఉన్నటువంటి సకల జనులు ఆయనను ఆశ్రయిస్తారు. అందరికీ జడ్జి తానే, అందరికీ న్యాయకర్త తానే, అందరికీ రాజు తానే. ఇలాంటిది భవిష్యత్తులో జరుగుతుంది. ఇది అయిపోయిన తరువాత, ఈ 1000 ఏండ్ల పాలన అయిపోయిన తరువాత ఇప్పుడు ప్రకటన గ్రంథంలోకి వద్దాం. ప్రకటన గ్రంథము 1 చూడండి, ఆ వచనం చూడండి. 21వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. ఆ, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. అదుగో అంటే కనబడుతున్న ఇప్పుడు ఈ భూమి, కనబడుతున్న ఈ ఆకాశము భవిష్యత్తులో లయమైపోయిన తరువాత, ఏది 1000 ఏండ్ల నీతి పాలన ఇందాక చూపించాను కదా, సాక్షాత్తు యేసు రాజై పరిపాలించే ఆ 1000 ఏండ్ల కాలం పూర్తయిన తర్వాత ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు జరిగిన సమస్తము కూడా నిర్మూలపరచబడుతుంది, లయపరచబడుతుంది. ఆ తర్వాత ఇదే ప్లేస్లో క్రొత్త భూమి క్రొత్త ఆకాశాన్ని మళ్ళా దేవుడు పునర్నిర్మిస్తాడు. ఈ కార్యం కోసమే సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తుందని రోమాపత్రిక 8వ అధ్యాయము 21 నుంచి చూడండి, 19వ వచనం. 19 నుంచి చూడండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. అది కూడా మహిమపరచబడిద్దట. సింపుల్. ఇప్పుడు మనకి ఈ మట్టి దేహాలు పోయి తర్వాత ఏం దేహాలు వస్తాయని చెప్పుకున్నాం? పెద్దగా చెప్పండి. మహిమ శరీరాలు వస్తాయి. తర్వాత వచ్చే మహిమ శరీరాలు తాత్కాలికమైనవా శాశ్వతమైనవా? పెద్దగా శాశ్వతమైనవి. ఈ మట్టి శరీరానికి శాశ్వతత్వం లేదు. నువ్వు ఎన్ని మందులు వాడు, ఎన్ని జాగ్రత్తలు తీసుకో, ఎన్ని తిప్పలు పడు, నీకు ఇచ్చిన ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే 80, ఇంకా బలం ఉంటే 90, ఇంకా బలం ఉంటే 100. ఆ తర్వాత అయినా కట్టాలి బొంద, తప్పదు. చాలా ఆరోగ్య నియమాలు, ఆరోగ్య సూత్రాలు అన్నీ పాటించి తిప్పలు పడి జాగ్రత్తగా ఉంటే ఉన్నంత వరకు వర్క్ చేయటానికి యాక్టివ్గా ఉంటాం. అర్థమైందా? ఏదో వచ్చే రోగం ఏదో క్లైమాక్స్లో వచ్చింది, పోతాం, అది వేరే సంగతి. ఇప్పటి నుంచి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి ఎట్లా పడితే అట్లా తిని పని పాటలు లేకుండా అప్పనంగా శరీరాన్ని నొప్పి లేకుండా బాగా బొబ్బ పెడితే అన్నీ పెరిగిపోతాయి. సుఖం ఎప్పుడైతే శరీరానికి స్టార్ట్ అవుతుందో అగచాట్లు కూడా స్టార్ట్ అవుతాయి. శరీరాన్ని ఎప్పుడైతే శ్రమ పెడతామో హెల్దీగా ఉంటాం. ఇది వైద్యులు చెప్పేది. శరీరాన్ని సుఖపెడితే ఎంత సుఖపెడితే అంత దరిద్రం అన్నమాట. చాలామందికి తెలీదు, తెలుసుకోండి. కష్టపెడితేనే మైండ్, శరీరం అన్ని లైన్లో ఉంటాయి. దీన్ని ఏసీ గదిలో పెట్టి రోజు బొబ్బ పెట్టామనుకో, కోరిందల్లా పెట్టి, ఇక అన్ని రోగాలే వద్దన్న అవుతాయి. ఇక 30 ఏళ్ల నుంచే ఇక అన్ని రోగాలు, ఆ సమస్యని ఈ సమస్యని అదని ఇదని, కూర్చుంటే లేవలేక, లేతే కూర్చోలేక, ఊపకాయం వచ్చి నానా బాధలు వస్తాయి. అదే కష్టపడతా ఉన్నాం అనుకో,
70 ఏళ్ళు వచ్చినా సరే యాక్టివ్గా ఉంటాం. ఆ తర్వాత ఆయుష్కాలం మూడిందనుకో, ఏదో ఒకటే కంపెనీదో ఒకటి గట్టిగా ఒకటి అనుమతిస్తాడు, ఆ దెబ్బతో పోతాం, అది వేరే సంగతి. స్తోత్రం. అది ఉన్నంత వరకు యాక్టివ్గా వర్క్ చేయాలంటే మాత్రం కాస్త కష్టపడతా ఉండాలి శరీరం. ఓకేనా? ఉపయోగపడిద్ది, గుర్తుపెట్టుకోండి. సుఖపెట్టవాకండి. కొంతమంది ఇంత కష్టం కూడా నా వల్ల కాదు, నా వల్ల కాదు. నంబర్ 1 సోమవారాలు అనమాట. సాధ్యమైనంత వరకు స్త్రీలు మీ పని మీరే చేసుకోండి. మా చిన్నతనంలో స్త్రీలను చూస్తే పురుషులు కూడా దన్నేవాడు గట్టిగా. ఫిజిక్ ఎలా ఉండేది అనుకున్న వాళ్ళదే, కండలు మెలిదిరిగిన వీరవనితల్లాగా ఉండేవాడు. ఇప్పుడంతా డొల్లలే, కూర్చుంటే లేవలేక, లేతే కూర్చోలేక. ఆపరేషన్ లేకుండా 8 మందిని కంది మా అమ్మ. ఇప్పుడు ఒక కాన్పుకే మమ్మీ ఏందో పెయిన్గా ఉంది. అవునమ్మా, వద్దు తల్లి, నీకు పెయినే వద్దమ్మా, పెయిన్ లేకుండా నేను చేపిస్తా కానీ డాక్టర్ ఎంత పైసలు అయినా పర్వాలేదు సార్, మా అమ్మాయికి నొప్పి లేకుండా మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేసి బిడ్డంది. ఇట్లా అలవాటు చేసేసరికి ఇప్పుడు డాక్టర్లు పాపం ఏం చేస్తారు, ఇక అచ్చంగా అదే పని పెట్టేశారు. ఇప్పుడు 100 ఆపరేషన్లు అయితే ఒక కాన్పు, సహజ కాన్పు జరుగుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే ఫ్రీ డెలివరీ, ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ పెట్టుకోరు. ఆ నొప్పులు ఎక్కువ కావడానికి ఏదో ట్యాబ్లెట్ ఇస్తారు, శుభ్రంగా నొప్పులు ఎక్కువైపోతాయి, కాన్పు అయిపోతాయి. ప్రైవేట్ హాస్పిటల్లో శుభ్రంగా జాయిన్ చేసి ఏ బాధ లేకుండా ఇంజక్షన్ చేసి నొప్పులు లేకుండా 8 మంది బిడ్డల్ని కన్నా కూడా ఆపరేషన్తో నిమిత్తం లేకుండా పిల్లల్ని కానీ ఇప్పటికీ దగ్గరగా 70 దాటిన ఏజ్లో నాకంటే యాక్టివ్గా తిరుగుతుంది మా అమ్మ. దేవుని కృప. ఆమె ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. ఇంకా బాగుండాలి, ఇంకా జనాల్ని కాసేపు పీడించాలి కొంతకాలం. సో ప్రార్థన చేయండి ఆమె బాగుండాలని. కాసేపు కాదు, కొంతకాలం పీడించాలి. ఇంకా ఎవరు? మా అమ్మ. పీడించాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. కొంతమందికి నచ్చదు, ఏందిరా మాకు పీడ అనుకుంటారు, కాబట్టి వాళ్ళ భాషలో చెప్పా. ఈరోజు ఎంత సెన్సిటివ్ అయిపోయారంటే జనం, అంత దారుణం అయిపోయారు ఆడపిల్లలు మగపిల్లలు కూడా. కాబట్టి కొంచెం శరీరానికి వ్యాయామం, కాస్త కష్టపడటం. ఎందుకు అంత గట్టిగా ఉన్నారంటే వెట్టి చాకిరీ చేశారు, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకున్నారు, కూర్చున్నారు, లేచారు, అన్ని పనులు వాళ్ళే చేశారు. ఇప్పుడు స్త్రీలకు అంత వర్క్ ఏం లేదు. ఎక్కువ శాతం మంది సంపన్నులైన స్త్రీలు వర్క్ లేదు పాపం. అంత పనోళ్ళు, మెషిన్స్ వచ్చినాయి, నాగరికత పెరిగింది, ఎక్కువ కష్టపడే పని లేకుండా అన్ని పనులు జరిగిపోతున్నాయి. అందుకే శరీరానికి రోగాలు కూడా స్టార్ట్ అయ్యాయి. కొద్దిగా ఆరోగ్యం బాగుండి మంచిగా ప్రశాంతంగా మనుగడ సాగాలి, అన్ని పనులు చేసుకోవాలి అంటే కొద్దిగా శరీరానికి శ్రమ అవసరం. కొంతమంది అంటారు, నా బతుకంతా కష్టాలే అయిపోయింది, నాకు సుఖం లేకుండా అయిపోయిందని కొంతమంది అల్లాడుతూ ఉంటారు. నేను చెబుతున్నాను, వెర్రి మోకాళ్ళారా, బతుకంతా కష్టం అంటే అన్ని విధాలా మంచిది. మానసికంగా మంచిది, శారీరకంగా మంచిది, మంచి హెల్త్ కావాలంటే ఇప్పుడు వైద్యశాలకు పోయి డాక్టర్లు ఏం చెబుతున్నారు వినండి. శారీరక వ్యాయామం చేయండి, కష్టపడండి జ్యోతుల్లా అదే. కాబట్టి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి ట్రై చేయండి. సరే, ఎంత తిప్పలు పడ్డా 70, అధిక బలం ఉంటే 80, ఆ తర్వాత ఇంకా బలం ఉంటే 90, ఇంకా బలం ఉంటే 100, తర్వాత తప్పదు 100. రైట్. కానీ తర్వాత వచ్చే శరీరానికి ఇక 100 లేదు, 200 లేదు, 300 లేదు, 1000 ఏళ్ళు లేదు, 10,000 ఏళ్ళు లేదు. అసలు దానికి మరణమే ఉండదు. ఇక ఈ మృతతుల్య శరీరము, మరణ సంబంధమైన శరీరము తొలగింపబడిన తర్వాత వచ్చేది మహిమ శరీరం. మళ్ళీ అందులో ఇంకొక ఆత్మ ఏం కాదు, ఈ శరీరంలో ఏ ఆత్మ అయితే నివసించిందో అదే ఆత్మ ఆ శరీరంలోనికి ట్రాన్స్ఫర్ అవుతుంది. మట్టి దేహములో, పాప పంకిలమైన దేహంలో ఇన్నేళ్ళు జీవించిన ఇదే ఆత్మ ఒక ఇల్లు ఖాళీ చేసి ఇంకొక ఇంట్లోకి జాయిన్ అయినట్టు తిరిగి మహిమ శరీరాన్ని సంతరించుకుంటుంది యేసయ్య రెండవ రాకడలో. యేసయ్య రెండవ రాకడలో మహిమ శరీరం పొందుతుంది. ఇదే టైపులో
ఈ భూమి ఆకాశాలు కూడా మన శరీరం లాగానే లయపరచబడి ఇక ఎప్పటికీ లయము గాని భూమి గాను, ఎప్పటికీ లయము గాని ఆకాశము గాను మహిమ పొందుతాయి. మహిమ శరీరం మనకే కాదు, భూమికి కూడా ఉంది. మహిమ శరీరం మనకే కాదు, ఆకాశానికి కూడా ఉంది. దానికోసం ఎదురు చూస్తున్నాయంట. అది రోమా పత్రిక 8:19. వాటికి ఆ స్వాతంత్ర్యం రావాలంటే, వాటికి ఆ అవకాశం రావాలంటే భూమి మీద దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి ప్రజానీకం, దైవ కుమారులంతా రెడీ కావాలంట. దైవ కుమారుల ప్రత్యక్షత కంప్లీట్ అయితే అప్పుడు ఈ భూమి కూడా దైవ కుమారులకు వచ్చిన మహిమ శరీరం దానికి కూడా వస్తుంది. అయితే మనకేం ఈ శరీరం వస్తుంది, భూమికేం దాని ఆకారం దానికి వస్తుంది. అయితే మహిమతో వస్తుంది. మామూలుగానే ఉంటుంది, కానీ దానికి నాశనం లేదు. ఇక మామూలుగానే ఉంటుంది, దానికి నాశనం లేదు. మన శరీరం కూడా మామూలుగానే ఉంటుంది. కళ్ళు ఉంటాయి, ముక్కు ఉంటుంది, నోరు ఉంటుంది, చెవులు ఉంటాయి, లోపల పళ్ళు ఉంటాయి. అయితే పర్మనెంట్గా ఉంటాయి. అవి ఊడిపోయే పళ్ళు ఏం కాదు, ఇక ఫిక్స్ అన్నమాట. జీర్ణ వ్యవస్థ ఉంటుంది, అంతా ఉంటుంది. లేకపోతే మహిమ శరీరంలో ఈ అవకాశం లేకపోతే ప్రభు తానే మనకు విందు వడ్డించడం ఏంటి? అది మనం భుజించడం ఏంటి? గొర్రెపిల్ల పెళ్లి వివాహోత్సవ సమయం పెళ్లి విందు ఉందిగా, పెళ్లి విందులో ప్రభు తానే వడ్డిస్తాడుగా. మహిమ శరీరాలు లేకపోతే, ఆ శరీరాలకు తినే సౌకర్యం లేకపోతే ఎట్లా కుదురుతుంది? దేవదూతల మహిమ శరీరాలు కలిగి ఉన్న వాళ్ళ కాదా? ఒట్టి ఆత్మలైతే కొంతమంది ఏమన్నారంటే దేవదూతలు అంటే ఒట్టి ఆత్మలే, వాళ్ళకి శరీరాలు లేవు అన్నారు. హెబ్రీ పత్రిక 2లో ఉన్న వచనం చూపించి వాళ్ళు జస్ట్ ఆత్మలే, పరిచారకులైన ఆత్మలు, వాళ్ళకి మహిమ శరీరాలు లేవు అన్నారు. తప్పున్నారా? తప్పు. దేవదూతలకు శరీరాలు ఉన్నాయి, మహిమ శరీరాలు ఉన్నాయి. శరీరాలు లేకపోతే ఒట్టి ఆత్మలైతే వాళ్ళ ఆత్మల ఆహారం నరులు భుజించటం ఏంటి? దేవదూతల ఆహారమును నరులు భుజించిరి అన్నాడు కీర్తనల్లో. ఏంటో ఆహారం? పరలోకం నుండి కురిసిన ఆహారం మన్నా. ఏంటిది? మన్నా. దేవదూతలకు శరీరాలు లేకపోతే, వాళ్ళు కూడా ఆహారం తినే ప్రక్రియ లేకపోతే, వాళ్ళు ఒట్టి ఆత్మలైతే, ఆత్మలకు ఒకవేళ ఆకలి దాహాలు ఉంటే ఆ ఆత్మలు తినే ఆహారం ఈ శరీరాలకి ఎట్లా తినాతవుతుంది? ఆత్మల ఆహారం, ఆత్మల పానీయం ఆత్మలుగా ఉన్న వాళ్ళకే సెట్ అవుతుంది. శరీరాలు తినే ఆహారం శరీరాలకు సెట్ అవుతుంది. ఇప్పుడు దేవదూతలు తిన్న ఆహారం, దేవదూతలు తినే ఆహారం నరులు భుజించిరి. రియల్గా కురిసింది మన్నా. పాత్ర తీసుకొని ప్రతిరోజు వాళ్ళు మన్నాను సమకూర్చుకున్నారు. కొత్తిమీర గింజల్లాగుందట, అంటే ధనియాల్లాగా. టేస్ట్ ఎలా ఉందో తెలుసా? తేనె పూసిన అపూపం వల్లే ఉండెను అన్నాడు. అంటే మంచి టేస్టు, తీయదనం ఉంది. సో పరలోకంలో దేవదూతలు తినే ఆహారం కూడా అందులో నెంబర్ 1లోకి వచ్చేది స్వీటే. అక్కడ ఎంత స్వీట్ తిన్నా షుగర్ ఉండదు, భయమే లేదు, బీపీ పెరగదు, కొవ్వు కొలెస్ట్రాల్ ఎక్కువగా. స్తోత్రం. అబ్బా, ఎప్పుడన్నా తొందరగా పోతే బాగుండని అక్కడ కనిపిస్తుంది కదా. పోదాం. దేవదూతలు కూడా ఆహారాన్ని భుజించే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ ఆహారాన్ని నరులు భుజించారని లేఖనం చెప్తుంది. పరలోక ధాన్యం అన్నాడు, దేవదూతల ఆహారం అన్నాడు. కాబట్టి దేవదూతలకు శరీరాలు, మహిమ శరీరాలు ఉన్నట్టు మనకు కూడా ఉంటాయి. వాళ్ళు తిన్నట్టు మనం కూడా తినే అవకాశం ఉంది. మరి ఆకలి దప్పులు లేవని ఉందిగా. ఆకలి దప్పులు అంటే ఈ భూమి మీద ఉంటాయి, అక్కడ లేవు. ఎందుకు లేవంటే అన్నీ సమృద్ధిగా అందుబాటులోకి ఉంటాయి. ఆకలి అన్నప్పుడు ఆహారం తీసుకుంటాం, తినాలనిపిస్తే. వద్దనుకుంటే వదిలేస్తాం. తిన్నందునే బతుకుతాం, తినకపోతే చస్తాం అన్నదేం లేదు అక్కడ. దేవునికి స్తోత్రం. భోజనం మనం సుఖం పొందే వాటిల్లో ఒక భాగం. మనం పొందే సుఖాలలో భోజనం కూడా ఒక భాగం. తెలుసా మీకు? ఉదాహరణకి
ఆకలి అయింది, ఏదో అన్నం తిన్నాం మితంగా, మంచి పదార్థం, మనకి ఇష్టమైన పదార్థం అందుబాటులోకి వచ్చింది. ఆకలి తింటామా, ఆనందం కోసం తింటామా? కరెక్ట్గా చెప్పండి నాకు. నిద్రపోయేవాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. కళ్ళు తెరిసే ఉన్నారుగా, హల్లి చూతరింది. మెలకుతున్న వాళ్ళు చెప్పండి. అన్నం తిన్నాం, కాసేపు అయిన తర్వాత ఏదో మనకిష్టమైన ఐటెం తెచ్చారు. ఇప్పుడు తింటామా తినవా? కొద్దిగానే తీసుకొని తింటామా తినవా? ఆకలి తింటామా లేదా ఆనందం కోసం తింటామా? అబ్బో ఇది నాకు చాలా ఇష్టమైంది, ఇప్పుడే కదా అన్నం తిన్నాం, తిన్నాను, ఇది మాత్రం తినాల్సిందే ఆనందం కోసం. అవునా? రేపు మహిమ శరీరానికి కూడా ఆకలి దప్పులు ఉండవు, కానీ తినాలనిపిస్తే, తినాలనుకుంటే ఆనందం కోసం తింటమే, ఆనందం కోసం త్రాగటమే. ఎందుకంటే ఆయన ఇచ్చే శరీరము నిత్య జీవము గల శరీరం. దేవునికి మహిమ. భూమికి కూడా, ఆకాశానికి కూడా అలాంటి మార్పు జరుగుతుంది. దాని మీద మళ్ళా యుగాలు స్టార్ట్ అవుతాయి. గొర్రెపిల్ల తన భార్య ఇద్దరూ కలిసి ఇరువురి అనుభవాలతో సృష్టించేటువంటి కొత్త వ్యక్తుల సృష్టి ఒకటి జరగబోతుంది ఆ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలో. ప్రభువుతో మనం ఉంటాం, ప్రభువుతో మనం ఉంటాం మహిమలో. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలో ఎవరు ఉంటారు అంటే, ప్రభువు మనం కలిసి నిర్మించబోయేటువంటి కొత్త వ్యక్తులు అందులోకి వస్తారు. ఆ సృష్టింపబడే కొత్త వ్యక్తులకు, నూతన వ్యక్తులకు యేసు ప్రభు తండ్రి అయితే సంఘము తల్లి అవుతుంది. అదొక అద్భుతమైనటువంటి విషయం లేండి. ఇలాంటి అద్భుతమైన ఘట్టం జరగబోతుంది భవిష్యత్తులో. మళ్ళా యుగాలు, నూతన యుగం అన్నమాట. ఇక అది మహిమ యుగం. ఆ ప్రపంచం వేరు, ఆ మహిమ వేరు. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఇక్కడ కనబడుతున్న ఈ దృశ్య ప్రపంచం అంతా కూడా ఇక్కడే ఉండొచ్చు, కానీ మనం ఉండం. నిన్న మొన్నటి వరకు మీతో పాటు సలోమి ఇక్కడ కూర్చొని వాక్యం చదివింది. ఇప్పుడు ఏది? ఆ అమ్మాయి గొంతు ఏది? ఆ మనిషి ఏది? కాలు బలహీనత వల్ల ఒక చంక కింద ఆ చేతికర్ర ఉంచుకొని వచ్చేది తను. మీ అందరికీ తెలుసు. ఏది ఇప్పుడు? తమ్ముడా, చెల్లి, ఒక రోజుకి నీ గతి నా గతి అంతే. ఎంత ఆరోగ్యవంతమైన శరీరమైనా, ఎంత మంచి బలం ఉన్నా, ఒకనాటికి ఆవిరిలాగా మన ప్లేస్ ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. కాబట్టి ఇది గ్యారెంటీ లేదు, కానీ నేను చెప్పే ఆ ప్రపంచం మాత్రం పక్కా గ్యారెంటీ. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. రాబో యుగములు అన్నాడు. ఆ రాబో యుగములలో మనందరము ప్రభు కలిసి వ్యక్తులను సిద్ధపరిచి వాళ్ళందరినీ పరిపాలించేటువంటి క్రమం ఉంది. ఇంతవరకు మీకు సంతోషమే కదా? ఇది నేను చెప్పింది కాదు, లేఖన సాక్ష్యం. సరే, దాన్ని పక్కన పెడితే ఆ తర్వాతి వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో 7వ వచనం చదువుతున్నాడు, చూడండి త్వరగా. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఒక చిన్న మాట, కూర్చుండబెడతాడు అన్నాడా, కూర్చుండబెట్టెను అన్నాడా? ఎక్కడ కూర్చున్నామండి మనం? ఇంకా ఈ భూమి మీద ఏమన్నాం? ఈ తండ్రి సన్నిధి చర్చిలో కూర్చొని ఉన్నాం. ఒక్కసారి చూడండి, మళ్ళీ ఒక్కసారి ఆ వచనం చదవండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. దేవునికి మహిమ. ఇది భవిష్యత్తులో జరగబోతుందా, ప్రస్తుతం జరిగిందా? మీ అవగాహన చెప్పండి. క్రీస్తుతో కూడా ఆయన మనలను లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అనే మాట ఉంది. కూర్చుండబెడతాడు అంటే అది భవిష్యత్తులో జరిగిద్ది. కూర్చుండబెట్టబోతున్నాడు అంటే భవిష్యత్తులో జరిగిద్ది.
కూర్చుండబెట్టెను అన్నాడు. కూర్చోబెట్టేశాడు. ఈ మాట ఆలోచింపజేసిద్ది మనల్ని. అసలు పరలోకం ఎట్టుంటుందో మనం చూడలా, ఆ మహిమ ఎట్టుంటుందో మనం చూడలా, యేసయ్య ఎట్టుంటాడో మనం చూడలా, ఆయన సింహాసనం ఎట్టుంటుందో మనం చూడలా. ఆయనతో పాటు కూర్చోవటం ఏంటి అసలు? దేవునికి మహిమ. దీనికి 2 అర్థాలు చెప్పుకోవచ్చు. ఒక అర్థం ఏంటంటే, పరలోకము అంటే ఈ లోకం కాకుండా వేరే లోకము అని అర్థం వస్తుంది. అంటే ఆ లోకం ఈ లోకానికి చెందనిది, అది ప్రత్యేకమైన లోకం. పరలోకం అంటే వేరే లోకం. భూమి మీద పరలోకము సంఘమే, భూమి మీద పరలోకము సంఘమే. ఇప్పుడు సంఘంలోకి వచ్చి నువ్వు కూర్చున్నావు. పరలోకంలో ఉండేటువంటి ప్రేమ, ఐక్యత, శాంతి, సమాధానం, సమృద్ధి ఇత్యాది సంగతులన్నీ సంఘంలో ఉంటాయి. ఆదరణ, నెమ్మది, ప్రశాంతత ఇవన్నీ సంఘంలో ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా సంఘములో ప్రభు ఉంటాడు. సదాకాలం నేను మీతో కూడా ఉన్నానన్నాడు. చూడండి, ఒక అర్థం. సంఘంలో మనం కూర్చున్నప్పుడు భూమి మీద ఉన్న పరలోక రాజ్యంలో మనం కూర్చున్నాం. సంఘంలో మనం కూర్చున్నప్పుడు మన ప్రభువుతో కూడా మనం కూర్చున్నాం. ఎందుకంటే ఎక్కడ 2, 3 నా నామమున కూడి ఉందురో వారి మధ్య నేను ఉంటానన్నాడు గనక, ఇంతమందిగా సంఘంగా మనం చేరినప్పుడు 2, 3 ఉంటేనే ఉంటానన్న ప్రభు ఇంతమందిగా కూర్చున్నప్పుడు మరి నిశ్చయముగా ఆయన మనతో ఉంటాడు కదా. కాబట్టి మనం ఆయనతో ఉన్నట్టే, ఆయనతో కూర్చున్నట్టే ఒక అర్థం. ఇక రెండో అర్థం ఏంటంటే, వినండి, ఇది ఉపమాన భాషలో లేకపోతే అలంకారంగా సాదృశ్యంగా చెప్పుకున్నాం. అది రియల్గా యేసు ప్రభుతో కూడా మనం అందరం ఆ లోకంలో, ఆ మహిమ లోకంలో ఉండే నిజమైన సంఘటన కూడా జరిగిద్ది. మనందరం కలిసి ప్రభుతో ఉంటాం. ఒక్కసారి మీరు తెస్సలోనికీయులకు రాసినటువంటి 1 పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి చూడండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండటం మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలుచుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. దండి ఆ చివరి మాట అండి. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము.